ఓం శాంతి. మార్చ్ 27వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ నావను ఆవలి తీరానికి చేర్చేందుకు నావికుడు వచ్చాడు. మీరు తండ్రితో సత్యంగా ఉంటే మీ నావ అటూ ఇటూ ఊగుతుంది కానీ మునగదు. ప్రశ్న: పిల్లలకు తండ్రి యథార్థ స్మృతి లేనందుకు ముఖ్య కారణమేది? జవాబు: సాకారంలోకి వస్తూ వస్తూ మనము ఆత్మలము, నిరాకారులము, మన తండ్రి కూడా నిరాకారమే అని మర్చిపోయారు. సాకారములో ఉన్నందున సాకార స్మృతి సులభంగా వస్తుంది. దేహీ అభిమానులుగా అయ్యి స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. ఓం శాంతి. శివ భగవాను వాచ: ఇతని పేరు శివుడు కాదు కదా, ఇతని పేరు బ్రహ్మ. ఇతని ద్వారా మాట్లాడేది శివ భగవానుడు. అందుకే శివ భగవాను వాచ ఇది చాలాసార్లు అర్థం చేయించాను. ఏ మనిషిని గాని దేవతను గాని సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులను గాని భగవంతుడని అనరు. వారెవ్వరూ భగవంతుడు కాదు. ఆకార చిత్రము గాని సాకార చిత్రము గాని ఉన్న వారిని భగవంతుడని అనరు. అనంతమైన తండ్రిని మాత్రమే భగవంతుడని అంటారు. భగవంతుడు ఎవరో ఎవ్వరికీ తెలీదు. నేతి నేతి అని అంటూ ఉంటారు. అనగా మాకు తెలీదు అని అర్థము. మీలో కూడా యథార్థంగా తెలుసుకున్న వారు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆత్మ ఓ భగవంతుడా అని అంటుంది. ఇప్పుడు ఆత్మ ఒక బిందువు కనుక తండ్రి కూడా బిందువుగానే ఉంటారు. ఇప్పుడు ఆ తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా వద్ద 30-35 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారు మనము ఆత్మలము, బిందువులమని కూడా భావించరు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి సత్యమైన వజ్రము. వజ్రాన్ని చాలా మంచి డిబ్బీలో ఉంచుతారు. ఎవరి వద్దనైనా మంచి వజ్రాలుంటే ఎవరికైనా చూపించేందుకు బంగారు, వెండితో చేసిన చిన్న డబ్బీలలో ఉంచి చూపిస్తారు. వజ్రము గురించి వజ్రాల వ్యాపారికే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలీదు. నకిలీ వజ్రాలు చూపించినా ఎవ్వరికీ తెలీదు. ఇందులో చాలామంది మోసపోతారు. ఇప్పుడు సత్యమైన తండ్రి వచ్చారు. కానీ కొంతమంది నకిలీ వారు కూడా ఎలాంటి వారున్నారంటే వారిని మనుషులు ఏమాత్రమూ తెలుసుకోలేరు. సత్యమైన నావ అటూ ఇటూ ఊగుతుంది కానీ మునగదని గాయనము కూడా ఉంది. అసత్యమైన నావ కదలదు. ఇక్కడ ఈ నావలో కూర్చున్నవారు కూడా కదిలించేందుకు ప్రయత్నిస్తారు. వారిని నమ్మక ద్రోహులని అంటారు కదా. నావికుడైన తండ్రి వచ్చారని పిల్లలైనా మీకు తెలుసు. తోట యజమాని కూడా వారే. ఇది ముళ్ళ అడవి అని తండ్రి అర్థం చేయించారు. అందరూ పతితులుగానే ఉన్నారు కదా. ఎంత అసత్యమైన ప్రపంచము! సత్యమైన తండ్రిని గురించి ఎవరో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఉండే వారికి కూడా పూర్తిగా తెలీదు. వారికి బాబా గురించిన పూర్తి పరిచయము లేదు. ఎందుకంటే బాబా గుప్తంగా ఉన్నారు కదా. అందరూ భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. వారు నిరాకారులని కూడా తెలుసు.
వారు పరంధామములో ఉంటారు. మనము కూడా నిరాకార ఆత్మలమే అనేది తెలీదు. సాకారములో ఉంటూ ఉంటూ ఈ విషయాన్ని మర్చిపోయారు. సాకారములో ఉంటూ ఉంటూ సాకారులే గుర్తుకొస్తారు. పిల్లలైన మీరిప్పుడు దేహీ అభిమానులుగా అవుతారు. భగవంతుణ్ణి పరమపిత పరమాత్మ అని అంటారు. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభము. పరమపిత అనగా అత్యంత పైన ఉండే పరమ ఆత్మ. మిమ్మల్ని ఆత్మలని అంటారు. పరమ అనే పదము మీకు లేదు. మీరు పునర్జన్మలను తీసుకుంటారు కదా. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. భగవంతుణ్ణి కూడా సర్వవ్యాపి అని అంటారు. భక్తులు భగవంతుణ్ణి కొండలపై, తీర్థయాత్రలలో, నదులలో వెతుకుతూ ఉంటారు. నదిని పతిత పావనిగా భావిస్తారు. అందులో స్నానము చేసి పావనమైపోతామని అనుకుంటారు. భక్తి మార్గములో తమకు ఏమి కావాలో కూడా తెలీదు. కేవలం ముక్తి కావాలి, మోక్షము కావాలని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖితులైన కారణంగా విసిగిపోయి ఉన్నారు. సత్యయుగంలో మోక్షము గాని ముక్తిని గాని ఎవ్వరూ వేడుకోరు. అక్కడ భగవంతుణ్ణి ఎవ్వరూ పిలవరు. ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణంగా అందరూ పిలుస్తారు. భక్తి ద్వారా ఎవరి దుఃఖాన్ని పోగొట్టలేము. భలే రోజంతా కూర్చొని రామా రామా అని జపము చేసినా దుఃఖాన్ని హరింపలేరు. ఇది రావణ రాజ్యము. ఇందులో దుఃఖము మెడకు కట్టినట్లు వెంటనే ఉంటుంది. దుఃఖములో అందరూ స్మరిస్తారు. సుఖములో ఎవ్వరూ స్మరణ చేయరని గాయనము కూడా చేస్తారు. అనగా ఒకప్పుడు తప్పకుండా సుఖముండేదని, ఇప్పుడు దుఃఖములో ఉన్నామని అర్థమవుతుంది కదా. సుఖము సత్యయుగములో ఉండేది. ఇప్పుడు కలియుగములో దుఃఖముంది. అందుకే దీనిని ముళ్ళ అడవని అంటారు. మొట్టమొదటిది దేహాభిమానమనే ముళ్ళు, ఆ తర్వాత కామవికారమనే ముళ్ళు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ కళ్ళతో మీరు చూసేదంతా వినాశనమవుతుంది. ఇప్పుడు మీరు శాంతిధామానికి వెళ్ళాలి. మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయండి. ఇంటి స్మృతితో పాటు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చెయ్యాలి. ఎందుకంటే ఇల్లు పతిత పావని కాదు. మీరు పతిత పావనులని తండ్రిని అంటారు. అందువలన తండ్రినే స్మృతి చేయవలసి వస్తుంది. వారు నన్నొక్కరినే స్మృతి చేయమని అంటున్నారు. బాబా మీరు వచ్చి పావనంగా చేయండని నన్నే పిలుస్తారు కదా. జ్ఞానసాగరులైనందున తప్పకుండా వచ్చి నోటి ద్వారా అర్థం చేయించవలసి వస్తుంది. ప్రేరణతో చెయ్యరు. ఒకవైపు శివజయంతి పండుగను కూడా జరుపుతారు. మరోవైపు నామరూపాల నుండి అతీతమని కూడా అంటారు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఒకవైపు నామరూపాలు లేవంటూ మరోవైపు రాయి రప్ప అన్నింటిలోనూ ఉన్నారని అంటారు. అనేక అభిప్రాయాలున్నాయి కదా. మిమ్మల్ని 5 వికారాల రావణుడు తుచ్చబుద్ధిగా తయారు చేశారని తండ్రి అర్థం చేయించారు. అందుకే దేవతల ఎదుటకు వెళ్ళి నమస్కరిస్తారు. కొంతమంది నాస్తికులుగా ఉంటారు. వారు ఎవరి మాట వినరు. ఇక్కడ తండ్రి వద్దకు వచ్చేది బ్రాహ్మణులు మాత్రమే. 5000 సంవత్సరాల క్రితము కూడా వారికే అర్థం చేయించాను.
పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని రాయబడి కూడా ఉంది. కనుక బ్రహ్మ సంతానమైనారు కదా. ప్రజాపిత బ్రహ్మ అయితే చాలా ప్రసిద్ధి చెందినవారు. బ్రాహ్మణులు బ్రాహ్మణీలు కూడా తప్పకుండా ఉంటారు. ఇప్పుడు మీరు శూద్ర ధర్మము నుండి బ్రాహ్మణ ధర్మములోకి వచ్చేశారు. వాస్తవంలో అనబడే వారికి తమ అసలు ధర్మమేదో తెలీదు. అందుకే ఒకప్పుడు ఒకరిని మరొకప్పుడు మరొకరిని నమ్మి ఒప్పుకుంటారు. అనేక మంది వద్దకు వెళ్తూ ఉంటారు. క్రైస్తవులు ఇతరులెవ్వరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు. భగవంతుడైన తండ్రి చెప్తున్నారు, నన్ను మాత్రమే స్మృతి చేయండి. దీనిని మీరు నిరూపణ చేసి తెలుపుతారు. నన్ను స్మృతి చేయమని భగవంతుడైన తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తేనే మీరు పతితుల నుండి పావనంగా అవుతారని భగవంతుడే చెప్తున్నాడని వినాశనము దగ్గరయ్యే కొద్దీ వార్తాపత్రికల ద్వారా కూడా ఈ శబ్దము అందరి చెవులలో పడుతుంది. వార్తాపత్రికలలో అన్ని చోట్ల నుండి సమాచారాలు వస్తాయి కదా. భగవానువాచ, పరమపిత శివపరమాత్మ చెప్తున్నారు, నేను పతిత పావనుడను. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఈ పతిత ప్రపంచ వినాశనము అతి సమీపములో ఉంది. వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఇది కూడా అందరికీ నిశ్చయము ఏర్పడుతుంది. వినాశన రిహార్సల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. రాజధాని స్థాపన అయినంత వరకు వినాశనం అవ్వదని పిల్లలకు తెలుసు. భూకంపాలు మొదలైనవి కూడా తప్పకుండా జరుగుతాయి కదా. ఒకవైపు బాంబులు పేల్తాయి, మరోవైపు ప్రకృతి బీభత్సాలు కూడా వస్తాయి. ఆహారము మొదలైనవి లభించవు. స్టీమర్లు రావు. కరువు కాటకాలు వస్తాయి. ఆకలితో మరణిస్తూ సమాప్తమైపోతారు. నిరాహార దీక్షలు చేయువారు కూడా తేనె లేక నీరు మొదలైనవి తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గుతూ ఉంటారు. కానీ ఇక్కడ అకస్మాత్తుగా భూమి కంపించి మరణిస్తారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. సాధు సత్పురుషులు మొదలైన వారు వినాశనమవుతుందని అంటారు. అందువలన రామా రామా అని జపించమంటారు. మనుషులకు భగవంతుడంటే ఎవరో తెలీదు. భగవంతుని గురించి భగవంతునికి మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలీదు. ఇది వారు వచ్చే సమయము. వారు ఈ వృద్ధ శరీరములో వచ్చి ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. ఇది సంతోషించే విషయము. మనము శాంతిధామానికి వెళ్ళిపోతాము. మానవులు శాంతిని కోరుకుంటారు. కానీ శాంతిని ఎవరిస్తారు? శాంతిదేవా అని అంటారు కదా. ఇప్పుడు దేవాది దేవుడు అత్యంత శ్రేష్టమైన వారు ఒకే ఒక్క తండ్రి. నేను మిమ్మల్ని అందరినీ పావనంగా చేసి తీసుకెళ్తానని వారు అంటున్నారు. ఒక్కరిని కూడా వదలను. డ్రామానుసారము అందరూ వెళ్ళే తీరాలి. దోమల వలె ఆత్మలన్నీ వెళ్తాయని గాయనము కూడా ఉంది. సత్యయుగములో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారని మీకు తెలుసు. ఇప్పుడు కలియుగాంతములో లెక్కలేనంత మంది మనుషులున్నారు. ఆ తర్వాత కొంతమందే ఎలా ఉంటారు? ఇది సంగమ యుగము. మీరు సత్యయుగములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు.
ఇది వినాశనమవుతుందని మీకు తెలుసు. దోమల వలె ఆత్మలు వెళ్ళిపోతాయి, గుంపు గుంపే వెళ్ళిపోతుంది. సత్యయుగములో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఏ దేహధారిని స్మృతి చేయవద్దని తండ్రి చెప్తున్నారు. మనము చూస్తూ కూడా చూడము. మనమంతా ఆత్మలము మన ఇంటికి వెళ్ళిపోతాము. పాత శరీరాన్ని సంతోషంగా వదిలేయాలి. మన శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఉంటే అంతమతి సోగతి అయిపోతుంది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ చేయకుండా ఉన్నత పదవి లభించదు. నరుని నుండి నారాయణునిగా చేసేందుకే తండ్రి వచ్చారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచములో ఏ సుఖము లేదు. సుఖశాంతులుండేది శాంతిధామము సుఖధామాలలో మాత్రమే. ఇక్కడైతే ఇంటింటిలో అశాంతి, కొట్లాటలు, గొడవలు వ్యాపించి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడీ చీచీ ప్రపంచాన్ని మర్చిపోండి. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను. మీరు పతితులుగా అయ్యి ఈ నరకంలో పడి ఉన్నారు. ఇప్పుడు స్వర్గములోకి వెళ్ళాలి. అందువలన ఇప్పుడు తండ్రిని, స్వర్గాన్ని స్మృతి చేస్తూ ఉంటే అంతమతి సోగతి అయిపోతుంది. వివాహాలు మొదలైన వాటికి భలే వెళ్ళండి, కానీ తండ్రిని స్మృతి చేయండి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. భలే ఇంట్లో ఉండండి. పిల్లలు మొదలైన వారిని సంభాళించండి. కానీ బుద్ధిలో తండ్రి ఆజ్ఞను గుర్తుంచుకోండి. నన్ను స్మృతి చేయండి. ఇంటిని వదిలి వెళ్ళరాదు. అలా వెళ్ళిపోతే పిల్లలను ఎవరు సంభాళిస్తారు? భక్తులు ఇంట్లోనే ఉంటారు. గృహస్థ వ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అయినా వారిని భక్తులని అంటారు. ఎందుకంటే వారు భక్తి చేస్తారు. ఇల్లు వాకిలి కూడా సంభాళిస్తూ ఉంటారు. వికారాలకు వశమవుతూ ఉన్న గురువులు వారికి కృష్ణుణ్ణి స్మృతి చేస్తే కృష్ణుడి వంటి పిల్లలు జన్మిస్తారని చెప్తూ ఉంటారు. ఇటువంటి విషయాలు పిల్లలైన మీకు అవసరము లేదు. ఎందుకంటే ఇప్పుడు స్థాపనవ్వబోయే సత్యయుగము గురించి, అందులోకి వెళ్ళే విషయాలను వినిపిస్తున్నాను. వైకుంఠాన్ని కృష్ణుడు స్థాపన చెయ్యడు. కృష్ణుడు వైకుంఠానికి యజమానిగా అవుతాడు. అతను తండ్రి నుండి వారసత్వము తీసుకుంటాడు. సంగమ సమయంలోనే గీతా భగవానుడు అవతరిస్తాడు. కృష్ణుణ్ణి భగవంతుడని అనరు. కృష్ణుడు చదువుకునేవాడు. గీతను వినిపించిన వారు తండ్రి. పిల్లలు ఆ గీతను విన్నారు. భక్తి మార్గములో తండ్రి పేరుకు బదులు పుత్రుని పేరు వేసేశారు. తండ్రిని మర్చిపోయినందున గీత కూడా ఖండింపబడింది. అటువంటి గీతను విన్నందున లభించేది ఏముంది? తండ్రైతే రాజయోగాన్ని నేర్పించి వెళ్ళిపోయారు. దీని ద్వారా కృష్ణుడు సత్యయుగానికి యజమానిగా అయ్యాడు. భక్తి మార్గములో సత్యనారాయణ కథ విన్నందున ఎవరైనా స్వర్గానికి యజమానిగా అవుతారా? ఈ భావనతో ఎవ్వరూ వినరు. ఆ కథ విన్నందున ఏ లాభమూ లేదు. సాధు సత్పురుషులు మొదలైన వారు వారి వారి మంత్రాలను ఇస్తారు. వారి ఫోటోలను కూడా ఇస్తారు. ఇక్కడ అటువంటి విషయాలేవీ లేవు. ఇతర సత్సంగాలకు వెళ్తే ఫలానా స్వామి కథ వినిపిస్తారని అంటారు. ఎవరి కథ? వేదాంతములోని కథ, గీతా కథ, భాగవత కథ.
ఇప్పుడు మనలను చదివించేవారు దేహధారి కాదని, వారు ఏ శాస్త్రాలు మొదలైనవేవి చదవలేదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. శివబాబా శాస్త్రాలేమైనా చదివారా? అవి చదివేది మనుషులు. నేను గీత మొదలైనవేవి చదవలేదని శివబాబా తెలియజేస్తున్నారు. నేను ఏ రథములో కూర్చొని ఉన్నానో ఆ రథము గీతను చదివింది, నేను చదవలేదు. నాలో మొత్తం ఈ సృష్టి చక్రము ఆది మధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. ఇతను రోజు గీతను చదివేవాడు, చిలకలాగా కంఠస్థము చేసేవాడు. తండ్రి ప్రవేశించినప్పుడు ఆ గీతను చదవడం వెంటనే వదిలేశాడు. ఎందుకంటే ఇది శివబాబా వినిపిస్తున్నారని అర్థం చేసుకున్నాడు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తున్నాను. అందువలన ఈ పాత ప్రపంచముపై మమకారము వదిలేయండి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ శ్రమ చెయ్యాలి. సత్యమైన ప్రేయసికి మాటిమాటికి ప్రియుడే గుర్తుకొస్తూ ఉంటాడు. అందువలన ఇప్పుడు తండ్రి స్మృతి కూడా అదే విధంగా పక్కాగా ఉండాలి. పారలౌకిక తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి మరియు స్వర్గవారసత్వాన్ని స్మృతి చేయండి. ఇందులో ఎలాంటి శబ్దాలు చేయవలసిన అవసరం లేదు. వీణ మొదలైన వాయిద్యాలను మ్రోగించే అవసరం కూడా లేదు. మంచి మంచి పాటలు మాత్రమే వినవచ్చు. వాటి అర్థము కూడా మీకు తెలియజేస్తారు. పాటలు తయారు చేయువారికి అసలైన అర్థము ఏమాత్రమూ తెలీదు. మీరాబాయి గొప్ప భక్తురాలు. మీరిప్పుడు జ్ఞానులుగా అయ్యారు. పిల్లలు ఏ పనులనైనా సరిగ్గా చేయకుంటే మీరు భక్తుల వలె ఉన్నారని బాబా అంటారు. అప్పుడు బాబా ఎందుకు అంటున్నారో వారికి అర్థమవుతుంది. పిల్లలు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి, సందేశకులుగా కండి అని తండ్రి తెలియజేస్తున్నారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయని అందరికీ సందేశమునివ్వండి. ఇప్పుడు వాపస్ ఇంటికి పోయే సమయమని తెలపండి. భగవంతుడు ఒక్కరు మాత్రమే నిరాకారులు. వారికి తమ స్వంత శరీరము లేదు. ఆ తండ్రే స్వయంగా కూర్చొని తన పరిచయాన్ని ఇస్తున్నారు. మన్మనాభవ అనే మంత్రమునిస్తారు. ఇప్పుడు వినాశనమైపోతుందని తండ్రిని స్మృతి చేయండని సాధువులు, సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ చెప్పరు. తండ్రి ఒక్కరే బ్రాహ్మణ పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు. స్మృతి ద్వారా ఆరోగ్యము, చదువు ద్వారా సంపద లభిస్తుంది. మీరు మృత్యువుపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. దేవతలు మృత్యువుపై విజయము పొందారు. మంచిది. మీఠే మీఠే సికీలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రి ద్వారా భక్తులు అనే బిరుదు లభించే కర్మలేవి చేయరాదు. సందేశకులుగా అయ్యి అందరికీ తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయమనే సందేశాన్ని ఇవ్వండి. 2వ పాయింట్, ఈ పాత ప్రపంచములో ఎటువంటి సుఖము లేదు. ఇది చీచీ ప్రపంచము. దీనిని మర్చిపోతూ ఉండాలి. ఇంటి స్మృతితో పాటు పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చెయ్యాలి. వరదానము:
ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగి భవ. వివరణ: నిరంతర యోగిగా అయ్యేందుకు సహజ సాధనము ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండాలి. పరవృత్తి అనగా ఆత్మిక రూపము. ఎవరైతే ఆత్మిక రూపములో స్థితమై ఉంటారో వారు సదా న్యారాగా మరియు తండ్రికి ప్రియంగా అవుతారు. వారు ఏ పని చేసినా నేను పని చేయలేను కానీ ఒక ఆట ఆడానని అనుభవమవుతుంది. కనుక ప్రవృత్తిలో ఉంటూ ఆత్మిక రూపంలో ఉండడం ద్వారా అంతా ఒక ఆట వలె సహజంగా అనుభవం అవుతుంది. బంధనంగా అనిపించదు. కేవలం స్నేహము మరియు సహయోగముతో పాటు శక్తిని కలిపితే హైజం చేస్తారు. స్లోగన్: బుద్ధి యొక్క సూక్ష్మత లేక ఆత్మ యొక్క తేలికదనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: శక్తులు ధైర్యం చేస్తే సర్వశక్తివంతుడు సహాయము చేస్తాడు. ఆడసింహాలు ఎప్పుడూ ఎవ్వరికీ భయపడవు, నిర్భయంగా ఉంటాయి. ఏమవుతుందో తెలియదనే భయము కూడా ఉండదు. సత్యత యొక్క శక్తి స్వరూపంగా అయ్యి నషాతో మాట్లాడండి, నషాతో చూడండి. మేము సర్వశక్తివంతుని గవర్నమెంట్ యొక్క అనుచరులమనే స్మృతి ద్వారా అయ్యదార్థాన్ని యథార్థములోకి తీసుకురావాలి. సత్యతను ప్రఖ్యాతము చెయ్యాలి, దాచిపెట్టరాదు. కానీ సత్యతతో పాటు మాటలలో మధురత మరియు సభ్యత అవసరము. ఓం శాంతి.